ఇవాల్టి ముఖ్యాంశాలు. ఏపీలోని 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామ సభలకు హాజరు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, మంత్రివర్గ విస్తరణపై కీలక చర్చ. అనకాపల్లిలో వైఎస్ జగన్ పర్యటన, అచ్యుతాపురం ఘటన, బాధితులను పరామర్శించిన మాజీ సీఎం జగన్. ఏపీలో 5 పథకాల పేర్లు మార్పు, పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న 5 పథకాల పేర్లు మార్చిన ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అమ్మ ఒడి పథకం పేరును తల్లికి వందనంగా మార్పు, విద్యా కానుక పథకం పేరును సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్పు, గోరుముద్ద పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్పు, నాడు నేడు పథకం పేరు మన బడి మన భవిష్యత్తుగా మార్చిన ప్రభుత్వం. ఆనిముత్యాలు పథకం పేరును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్పు, స్వేచ్ఛా పథకం పేరును బాలికా రక్షగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా, కౌంటర్ దాఖలు చేయడానికి సీబీఐ సమయం కోరడంతో పిటిషన్ను కోర్టు వాయిదా. వారం పాటు సీబీఐకి గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు. దీంతో సెప్టెంబర్ 5 వరకు జైల్లోనే కేజ్రీవాల్.